యంగ్ సైంటిస్ట్ అశ్విని ప్రాణాలు తీసింది వరద. రోడ్డుపై ఒక్కసారిగా వరద వచ్చింది. రాత్రి పుట్ట వరదకు కారు కొట్టుకుపోయింది. ఒక్కసారిగా డోర్ తీయడంతో తండ్రి కూతురు కొట్టుకుపోయారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ఆకేరు నదిలో ఈ కారు కొట్టుకుపోయింది. నదిలో తండ్రి కూతురు గల్లంతయ్యారు. ఇక వరదలో చిక్కుకున్నామని కాపాడమంటూ బంధువులకు చివరిసారిగా ఫోన్ చేశారు. బంధువులు పోలీసులు వచ్చేలోపై సైంటిస్టు అశ్విని తండ్రి మోతిలాల్ గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లికి చెందిన తండ్రి కూతురు ఇద్దరు కారులో ప్రయాణిస్తున్నారు ఎయిర్పోర్ట్కి. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు అశ్విని. సోదరుడి నిశ్చితార్థం కావడంతో సొంతూరు వచ్చారు. తిరిగి రాయ్పూర్ వెళ్తుండగా మృత్యు ఒడిలోకి చేరుకుంది అశ్విని. భారీ వరదల కారణంగా ఒక్కసారిగా ఆకేరు వాగు పొంగి పొర్లుతోంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ ప్రయాణిస్తున్న కారు ఆకేరు వాగులో కొట్టుకుపోయింది. మరిపెడ మండలం పురుషోత్తమయ్యగూడెం సమీపంలోని ఆకేరు వాగు నుంచి వరద నీరు పోటెత్తడంతో వారి వాహనం మునిగిపోయింది. ప్రవాహం వేగం పెరిగింది. ఏకంగా వాహనం కొట్టుకుపోయిన పరిస్థితి. చనిపోయే ముందు డాక్టర్ అశ్విని తమ వాళ్ళకి కాల్ చేసింది. తమను కాపాడమంటూ ఆమె కాల్ చేసిన పరిస్థితి. చివరిసారిగా తాము వరదల్లో చిక్కుకున్నామని కాపాడమంటూ కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటికే తమ వాళ్ళు స్పందించే లోపే, సమీప బంధువులు అక్కడికి చేరుకునే లోపే వాళ్ళు వరదలో గల్లంతయ్యారు. అశ్విని మృతదేహం సమీపంలోని ఆకేరు వాగు వంతెన సమీపంలోని పొలంలో గుర్తించారు. ఆదివారం వెలికి తీశారు. అయితే ఇంకా ఆమె తండ్రి మోతీలాల్ కోసం అన్వేషణ అయితే కొనసాగుతున్న పరిస్థితి. వరదలు, ఆకస్మిక వరదలు ఓ యువ సైంటిస్ట్ ప్రాణాలు తీశాయి. అయితే రాత్రిపూట ప్రయాణం చేయడం ఆకేరు వాగు ఇద్దరిని కూడా కబలించిందని చెప్పవచ్చు. ఒకసారిగా ఇద్దరు కూడా ఆకేరు వాగు ప్రవాహంలో గల్లంతయ్యారు. అక్కడ వెళ్ళేందుకు దానికి తగ్గట్టుగా ఉపాయాలు ఆలోచించేందుకు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, అక్కడ స్థలం ఉన్నప్పటికీ కూడా ఆ రాత్రిపూట కావడంతో అక్కడ అంతా పూర్తి స్థాయిలో వెలుతురు లేక ఒకేసారి నేరుగా ఆ వాగు ప్రవాహం మధ్యలోకి దూసుకెళ్ళింది కారు. ఇక అక్కడ చిక్కుకున్న నేపథ్యంలో ఎటు వెళ్ళలేని పరిస్థితి. అయితే కారు డోర్ తీయగానే నేరుగా ఆ ప్రవాహానికి పూర్తిగా కారులో కూడా నీళ్ళు వచ్చాయి. కారుతో సహా ఆ ఇద్దరు గల్లంతయ్యారు, కొట్టుకుపోయారు. చివరికి అశ్విని మృతదేహం ఆకేరు వాగు సమీపంలో ఓ పొలం వద్ద గుర్తించారు. అటు ఆమె తండ్రి మృతదేహాన్ని ఇంకా గాలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎన్ని గంటలకు బయలుదేరినా ఎన్ని గంటలకు బయలుదేరినా వరదలు యంగ్ సైంటిస్ట్ అశ్విని ప్రాణాలు తీశాయి. రోడ్డుపై ఒక్కసారిగా వచ్చిన వరద వాళ్ళిద్దరి తండ్రి కూతుర్ల ప్రాణాలు తీశాయి. రాత్రిపూట వరదకు కారు కొట్టుకుపోయింది. ఒక్కసారిగా డోర్ తీయడంతో తండ్రి కూతురు కూడా ఇద్దరు గల్లంతయ్యారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆకేరు నదిలో కొట్టుకుపోయింది కారు. తాము వరదల్లో చిక్కుకున్నామని తమను కాపాడమంటూ బంధువులకు చివరిసారిగా ఫోన్ చేశారు. బంధువులు పోలీసులు వచ్చేలోపై సైంటిస్ట్ అశ్విని, తండ్రి మోతిలాల్ ఇద్దరు కూడా గల్లంతయ్యారు. వీళ్ళిద్దరు కూడా మరిపెడ మండలంలో ఈ ఘటన జరిగింది. మరిపెడ మండలంలో ఆకేరు వాగు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ వరద రావడంతో ఆకేరు వాగు సమీపంలో, పురుషోత్తమయ్యగూడెం సమీపంలో ఆకేరు వాగులో వీళ్ళు వరద ప్రవాహాన్ని కొట్టుకుపోయారు. అసలేం జరిగింది? ఆ రోజు రాత్రి అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ ప్రయాణిస్తున్న కారు ఎలా వరదలో చిక్కుకుంది? ఏ రకంగా వాళ్ళు వరదలో గల్లంతయ్యారు? ఏం జరిగింది? ఆ రాత్రి కాలరాత్రిగా మారిన నేపథ్యంలో మోతిలాల్ కుటుంబానికి, మోతిలాల్ అశ్విని ఇద్దరు కూడా గల్లంతైన నేపథ్యంలో అసలు ఆ రాత్రి ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎటువైపు వెళ్తున్నారు, ఎలా వరదలో చిక్కుకున్నారు, అక్కడి నుంచి ఎలా గల్లంతయ్యారు, చివరికి కాపాడమంటూ బంధువులకు ఫోన్ చేసిన తర్వాత ఏం జరిగింది, చివరికి ఎక్కడ శవమై తేలారు? ఈ పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరత్నం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు.
సైంటిస్ట్ అశ్విని అతని తండ్రి మోతీలాలు ఎక్కడ కొట్టుకుపోయారో ఆ ప్లేస్లో మనం ఉన్నాము. దాదాపు మనకి ఇక్కడి నుంచి చూస్తే మాత్రం రెగ్యులర్గా అంటే రోడ్డు సాఫ్గా కనిపిస్తుంది. ఈ సాఫ్గా కనిపిస్తున్నది కాబట్టి ముందు ఉన్నటువంటి ప్రవాహం మనకు కనిపించలేదు. ఈ ప్రవాహము రాత్రి జరిగినట్టుగా తెలుస్తుంది. స్ట్రైట్గా అంటే వరద ఉధృతి తెలియకుండా వాళ్ళు ఇదే వాహనంలో దాదాపు స్ట్రైట్గా ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంత నీళ్లు వచ్చాయని చెప్పి చూస్తున్నారు. కానీ ఇక్కడ లోపలికి వస్తున్న కొద్దీ మనకు ప్రవాహం యొక్క వేగం తెలుస్తుంది. కానీ చుట్టూ చెట్లు ఉండడంతో మనకు తెలియలేదు. దాదాపు అంటే ప్రవాహం మామూలుగానే ఉంటుంది కావచ్చు అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఒక్కసారి అయితే వాళ్ళు చూద్దాము. ఇక్కడ ఈ ప్రవాహ వేగం మాత్రం అంటే వెహికల్లో ఇక్కడ దాకా వాళ్ళు వచ్చారు. ఇక్కడ నుండి దాదాపు ఈ ప్రాంతానికే చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతానికి చేరుకోగానే వరద ఉధృతి కనుక ఒకసారి వచ్చింది. కారు కూడా లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ రివర్స్ తీద్దాం, ఎందుకంటే వాటర్ యొక్క ప్రవాహము ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి వెహికల్ని రివర్స్ తీద్దామని ఈ ప్రాంతంలోనే ఇటు తిప్పేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి రివర్స్ తిప్పి వరద ప్రవాహాన్ని కూడా తట్టుకోలేక వెంటనే 2 డోర్లు ఓపెన్ చేసి వాళ్ళు ఆ కారులోకి దిగారని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ కారు వాటర్ యొక్క ఫోర్స్ అంతా వచ్చి ఇక్కడ కొట్టుకుపోవడంతో దాదాపు ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ప్రాంతాల్లోనే అంటే కారు యొక్క కలర్ ఇది అంటే వైట్ కార్, అది ఆ వైట్ కార్ యొక్క కలర్ కూడా దీనికి కొట్టినట్టుగా తెలుస్తుంది. ఇక దాదాపు ఈ కారు డోర్లు ఓపెన్ చేయడంతో ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్రవాహంతో ఇక్కడికి వచ్చారు వారు. ఈ ప్లేస్లో ఉండే దాదాపు అంటే కారు ఓపెన్ చేసి తను మోతీలాలు వాళ్ళ అన్నకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మేము వరదల్లో చిక్కుకున్నామని చెప్పి ఇక్కడ వాళ్ళు ఫోన్ చేశారు. వారికి వెంటనే ఆ బంధువులను అప్రమత్తం చేసే లోపే మళ్ళీ వీళ్ళకు ఫోన్ చేసేటువంటి క్రమంలోనే ఫోన్లు 2 స్విచ్ ఆఫ్ అయినట్టుగా వాళ్ళు ధృవీకరించుకున్నారు. వెంటనే ఏదో ప్రమాదంలో ఉందని గుర్తించినటువంటి వాళ్ళు వెంటనే హుటాహుటిన ఇక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి చూసేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. వాళ్ళు మాత్రం ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా కూడా గల్లంతైనటువంటి పరిస్థితి. అంటే వరద ప్రవాహము దాదాపు 1 కిలోమీటర్ మేర ఇప్పుడు మనం చూసాము. ఆ విజువల్స్లో కూడా చూసాము ఎంత భయానకరంగా, ఎంత ఒక ప్రళయం లాగానే ఒక విధ్వంసం సృష్టించినట్టుగానే మనం చూడొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానికులు కూడా అసలు ఏం జరిగింది ఆ రోజు, ఒక లారీ డ్రైవర్ మాత్రం ఇక్కడ చూశారని చెప్పి అంటున్నారు. ఆ వరద ప్రవాహంలో వాళ్ళు చిక్కుకొని ఎలాంటి ప్రమాద తీవ్రతను ఎదుర్కొన్నారో స్థానికులకు కూడా వివరించారు. ఒక్కసారి స్థానికులు కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. ఆ లారీ డ్రైవర్ వీళ్ళకు చెప్పినటువంటి విషయాలు ఏంటి, ఆ ప్రవాహంలో వీరు ఎలా చిక్కుకొని పోయారు, ఆ ప్రమాదం ఎలా జరిగిందన్నది కూడా స్థానికులు కూడా వివరించారు లారీ డ్రైవర్. ఆ లారీ డ్రైవరు ప్రస్తుతానికి వీళ్ళకు వివరించారు. వీరు ఆర్టీవీ తరఫున రేపు ఏం జరిగిందనేది కూడా వీళ్ళు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పండి, అసలు ఆ రోజు అంటే నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఎన్ని గంటలకు జరిగింది, అసలు ఎట్లాంటి ప్రమాదం జరిగినటువంటి సిచ్యువేషన్ లారీ డ్రైవర్ మీకు ఏం చెప్పాడు? 4:30 అండి సార్. ఉదయమా రాత్రి? ఉదయం అంటే ఉదయం 4:30కు లారీ చెప్పిండు. లారీ అక్కడ చెప్పిండు, స్టేజ్ కాడ ఆపిండు, ధర్మాన స్టేజ్ కాడ ఆపిండు. అరే బాబు ఏరు బాగా పోస్తుంది, అక్కడ కట్ట దిగిందంట, ఏరు బాగా పోస్తుంది, మీరు పోయి వద్దానంటే అమ్మాయికి జాబ్ ఉందంట, జాబ్కు పోవాలని వేసుకొని పోదామని ఊరికొచ్చిండు. రాగానే అక్కడ పోయిండు. అక్కడ పోని వరద దగ్గర వచ్చింది. ఆ చెరువు కట్ట ఎప్పుడు తెగిందో చప్పున మళ్ళీ ఇట్లా మళ్ళీ వారికి ఇక్కడ కారు ఇరుక్కుంది. డోర్ తీసి వాళ్ళు ఫోన్ చేసిండు. ఫోన్ చేసే వారికి డోర్ తీసేసి చెంపు ఇటు పడిపోయారు. అంటే వాళ్ళు ఆ ప్రవాహం తట్టుకోలేక వాళ్ళు కూడా ప్రవాహంలో గడిపి కొట్టుకుపోయారు. ఇక్కడ మీరు చూసారండి, ఇక్కడ స్థానికంగా ఇక్కడ నిన్న మొన్న జరుగుతున్న వాతావరణం ఎట్లుంది? ఇది చూడలేదు సార్. అంటే వరద వస్తుంది కాబట్టి మామూలుగా ప్రతి సంవత్సరం కూడా అంటే దాదాపు ఇది గత 70 ఏళ్లలో ఎప్పుడు ఇంత పెద్ద వరద రాలేదని చెప్పి అన్నారు. ఎప్పుడైనా వచ్చిందా? 30 సంవత్సరాల కింద వచ్చింది సార్. 35 సంవత్సరాల కింద వచ్చింది సార్. వచ్చినప్పుడు కూడా ఈ రోడ్ పడలే, అంత రోడ్ కింద ఉంది సార్. ఈ తండంతా మునిగింది సార్. తండ్రులు కూడా బయటకు పోయింది సార్. ఇప్పుడు ఏం తండది? ఇది చిత్రాం తండ సార్. చింతపల్లికి ఇది ధర్మారావు కింద వస్తుంది సార్. ధర్మారావు కింద వస్తుంది, మరిపేట మండలం సార్. అయితే 3 సార్లు తండ కూడా మునిగింది. వాళ్ళందరూ ఫలారి అయిపోయినారు. వాళ్ళ తల్లిదండ్రుల కాడ నుంచి ఫలారి అయిపోయారు. అక్కడ భూమి ఏమంటే ఇయ్యలేదు సార్. వాళ్ళ ఫలారిలో ఉన్నారు సార్. వాళ్ళ భూ లేదు, ఏం లేదు. ఇవాళ రాజకీయ నాయకులు, డాక్టర్లు వాళ్ళు వీళ్ళు సప్లై చేస్తారు సార్, తింటున్నారు సార్. సార్ ఓకే. ఇక్కడ మనం చూస్తున్నది సీతారాంపురం తండనా? ఇది ఏంటి తండ? ఇది సీతారాం తండ. ఒక్కసారి ఈ తండా కూడా, ఎందుకంటే ఈ లెవెల్లో వాటర్ వచ్చాయంటే తండా కూడా ఏ ప్రమాదంలో ఉందో ఒక్కసారి మనం చూద్దాము. ఇదంతా చూస్తుంటే దాదాపు చూస్తుంటే వరద ప్రవాహం ఇక్కడి నుంచి ఇక్కడ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. ఒకవేళ డే టైంలో పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు వస్తే అది కూడా ఒక ప్రమాదం బారిన పడేటువంటి అవకాశం ఉంది. అక్కడ చూస్తున్నటువంటి ఆ విజువల్స్లో అక్కడ వారి సీతారాంపురం తండాకి సంబంధించినటువంటి తండాలు, అంటే అది దాదాపు అంత ఉధృతంగా వచ్చినప్పుడు తండాలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 50 కుటుంబాలు కూడా అక్కడ ఉంటాయి. ఆ తండాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంటనే హుటాహుటిన ఖాళీ చేశారు. కానీ అదృష్టవశాత్తు ప్రమాదం కూడా వాళ్ళకేం జరగలేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ ప్రమాద తీవ్రతను మళ్ళొక్కసారి చూద్దాము. ఈ ప్రాంతంలోనే ఎట్లా ఉన్నది ఒక్కసారి చూసేటువంటి
ప్రయత్నం చేద్దాము. ఇక్కడే దాదాపు ఆ వరద ఉధృతి అంటే వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి కూడా కొన్ని లారీ డ్రైవర్ అలర్ట్ అయ్యి అక్కడే ఆగాడు. లారీ డ్రైవర్ చూసిన తర్వాతనే ఉదయం 4:30 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. దీని పక్కనే ఉన్నటువంటి ప్రాంతాలు ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ రైలింగ్ కొట్టుకుపోవడం కూడా ఇక్కడ నుంచే మనకు ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. రోడ్డు పైపు చెట్టు నాటినటువంటి ఆ చెట్లు కూడా కొట్టుకుపోయాయి. ఇక్కడి నుండి వచ్చి చూస్తే ఏంటంటే దాదాపు ఎంతో లోతు నాటినటువంటి రైలింగ్స్ కూడా ఇక్కడ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇది అంటే ప్రమాదం ఉధృతే కనుక ఒకవేళ వీళ్ళు ముందే గమనించలేకపోయారు. ఎందుకంటే ఎప్పుడు రాని వరదలు మామూలుగానే వస్తున్నాయి కావచ్చు కాలువ అని చెప్పి అనుకున్నారు. కానీ ఇది ఇక్కడ చూసినటువంటి సిచ్యువేషన్స్ ఇంత దారుణంగా ఉన్నాయంటే ఇది వరద ఉధృతి ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు గమనించలేకపోయారు. కానీ ఆ లోతుకు వస్తే తప్ప మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళలేకపోయారు. ఆ ప్రమాద తీవ్రతను కనిపెట్టి వాళ్ళు బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ దాదాపు ఆ వాతావరణాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళలేమని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు రివర్స్ తీసే లోపే అప్పటికే ప్రళయంలాగా ముంచుకొచ్చినటువంటి ఆ వాటరు ఒక్కసారి వీళ్ళను కొట్టేసింది. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దాదాపు అశ్విని మాత్రం ఇక్కడి నుండి దాదాపు 2 కిలోమీటర్ల ప్రాంతంలో ఒక ఆయిల్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఆయిల్ తోటలో తను చిక్కుకున్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒక్కసారి ఆ స్థానికులను కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఎక్కడెక్కడ చిక్కుకున్నారో ఒక్కసారి మనం కనిపిస్తాం. ఒక్కసారి వాళ్ళు ఇక్కడ మీరు స్థానికంగానే ఉంటున్నారు కదా, ఇప్పుడు ఈ అశ్విని అలాగే మన మోతీలాల్ ఇద్దరు ఇక్కడి నుంచే కొట్టుకుని పోయారు. వాళ్ళు ఎక్కడెక్కడ దొరికారు వాళ్ళు అసలు? సార్ అక్కడ పామాయిల్ తోట ఉంది సార్, బాలిన్ ధర్మారం అని. బాలిన్ ధర్మారం సార్. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుండి? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ దాకా ఉంది సార్. ఓకే. అయితే అక్కడ అంత ఇది ముళ్ళ కంపు ఉంటుంది. పామాయిల్ చుట్టూ ముళ్ళ కంపు ఉంది. ఆ ముళ్ళ కంపలపై అమ్మాయి ఇరికింది. అక్కడ అయితే పామాయిల్ తోటలో ఉన్నాడు చెప్పిండు ఇక్కడ అమ్మాయి ఉంది సార్ అని ఫోన్ చేసి చెప్పేవారికే అందరూ పోయి చూసి వచ్చి పోయి పోలీసులు అందరూ వెళ్ళి తీసుకొచ్చారు సార్. మళ్ళీ ఓకే ఓకే మీరు చెప్పండి. ఇక్కడ మీరు ముందు ఎవరికి అనుకున్నారు? అది అక్కడ పామాయిల్ తోట అతను చేనుకి వెళ్ళి మోటార్ పోయింది, ఏ విధంగా ఉన్నాయి మా పరిస్థితి ఎట్లుందని చూసుకోవడానికి పోయేసరికి ఆమె పోయి అక్కడ ముళ్ళ చెట్లలో కంపలు ఇరికింది సార్. ఇరకంగానే ఏమంటే పోలీసు వారికి విన్నపం చేయగానే పోలీసు వాళ్ళు వెళ్ళి బాడీని తీసుకొచ్చేసి పోస్ట్ మార్టం తరలించారు. అదేవిధంగా తెల్లారి మళ్ళీ పొద్దున ఉదయం మోటార్లు పోయినాయి, రైతులు అలాగే వెళ్ళంగానే అతను కూడా చెట్లు కనిపిస్తున్నాయి. అక్కడ తాడి చెట్లు ఇక్కడ మధ్య జూమ్ చేసుకో. ఇక్కడ దాదాపు మనము ఇక్కడ ఆ విజువల్స్ లో చూస్తున్నాము. ఆ తాడి చెట్లలోనే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇవి దాదాపు ఇవి టేక్ చెట్లు. కొద్దిగా సైడ్ కు తీసుకుంటే మనకి ఇంకా తాడి చెట్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోనే ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడి నుండి ఒక 1 కిలోమీటర్ వరకు మనం జూమ్ లో చూస్తున్నాము. అంటే మోతీలాలు ఆ ప్రాంతాల్లోనే చిక్కుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడి నుండి 2 కిలోమీటర్ల ప్రాంతంలో ఉదయం ఫామ్ ఆయిల్ తోటలోకి వెళ్ళినటువంటి కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా చూసి ఇక్కడ నిన్న కొట్టుకొచ్చినటువంటి అమ్మాయి ఇక్కడే పడిపోయిందని చెప్పి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై ఇక్కడికి చేరుకొని వారిని ఇక్కడికి తరలించినట్టు తెలుస్తుంది. ఇక్కడ దాదాపు మోటార్లు కూడా కొట్టుకుపోయాయి. అంటే ఇక్కడ గుర్తించడం కూడా ఎట్లా అంటే ఖచ్చితంగా వీళ్ళను వెతికేటువంటి క్రమంలోనే కాకుండా ఇక్కడ మోటార్లు కూడా కొన్ని ఇరిగిపోయాయి. అక్కడ స్థానికులు కూడా తమ మోటార్లు కూడా కొట్టుకుపోయాయి అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఉన్నారు. రైతులు కూడా ఇక్కడ కొంతసేపు మనతో ఉన్నారు. ఒక్కసారి మీది ఇది ఎవరి మీదేనా భూమి? ఇది ఏమేమి కొట్టుకుపోయినాయి? మీ అంతా మోటార్ కొట్టుకుంది, స్టార్టర్ పెట్ట కొట్టుకుపోయినండి. మొత్తం పొలాలు ఆగమైపోయినాయి, డీబీ పోయింది, స్తంభాలు పోయింది, సైపోయిన పైపులు పోయింది, మొత్తం స్టార్టర్ పెట్టిన మొత్తం పోయినాయండి. ఎంతమంది రైతులు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇట్లాంటి ఇబ్బందులు దాదాపు 100 మంది దాకా ఉంటారండి. 100 మంది రైతులు. మోతీలాల్ గూడెమేనా మీది? మోతే ప్రస్తుత ధర్మారం అది. అవునండి. ఓకే ఓకే. ఇప్పుడు మీ ధర్మారం ప్రాంతంలోనే ఇక్కడ అమ్మాయి దొరికిందని చెప్పి అంటున్నారు కదా? ఇక్కడ దొరికింది అమ్మాయి, ఇక్కడనే దొరికింది. కారు ఇక్కడ పడేది, బంకాడండి. కారు ఇక్కడ పోయింది, పంపు దగ్గరనే కారు పడిపోయింది. కారు ఉన్నది, ఇద్దరు అమ్మాయిలు లోపల జరిగి వెళ్ళిపోయారు. ఓకే ఓకే. దాదాపు ఇక్కడ మనం ఓవరాల్ గా చూసినట్టయితే ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇక్కడ మొత్తం మరమ్మత్తు పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ దాదాపు జేసీబీ పనులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి శిథిలాల్ని తొలగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ దాదాపు రేపు సీఎం కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని కూడా సమీక్షించేటువంటి పరిస్థితి. మొత్తానికి మనం ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ లో తెగిపోయినటువంటి పగిలిపోయినటువంటి రోడ్లను మళ్ళీ పునర్నిర్మించేటువంటి పనిలో యుద్ధ ప్రాతిపదికన అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. కానీ ఇది 1 రోజు 2 రోజులతోటి అయ్యేటువంటి పని కాదు. దీనికి సంబంధించి చాలా సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ దీనికి సంబంధించి దాదాపు అశ్విని అలాగే మోతీలాలు కొట్టుకుపోయినటువంటి ప్లేస్ అయితే ఇది. మొత్తానికి వాళ్ళ డెడ్ బాడీస్ కూడా దొరికాయి, పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినట్టు స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రళయం మళ్ళీ మేము ఎప్పుడూ చూడలేదు. ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే తాము సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.
వరదలు విలయాన్ని సృష్టించాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. మరోవైపు ప్రాణాలు కోల్పోయారు జనాలు. యంగ్ సైంటిస్ట్ అశ్విని ప్రాణాలు తీసింది వరద. ఒక్కసారి పైగా వచ్చిన వరద ఆమె కారు కొట్టుపోయింది. ఆమె తండ్రి, ఆమె ఇద్దరు గల్లంతయ్యారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా ఆర్టిస్ట్పై. ఆకేరు వాగు ప్రవాహం ఏ రకంగా ఉందో, ఆ నదీ ప్రవాహం ఏ రకంగా ఉందో మనం ఒక్కసారి చూడొచ్చు. ఆ ప్రవాహంలోనే యంగ్ సైంటిస్ట్ అశ్విని ప్రయాణిస్తున్న కారు గల్లంతైంది. ఆమె తండ్రి మోతిలాల్ కూడా ఇద్దరు గల్లంతయ్యారు. ఓ గుడి గోపురాన్ని తాకుతూ ఆకేరు నదీ ప్రవాహం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. ఆ రకంగా ఆ రోజు రాత్రిపూట ఎయిర్పోర్ట్కు బయలుదేరిన అశ్విని, ఆమె తండ్రి ఇద్దరు కూడా గల్లంతయ్యారు. అంతటి ఉధృతమైన ప్రవాహంలో ఏకంగా మరిపేడ మండలంలోకి రాగానే ఆ తండా దగ్గర పురుషోత్తమయ్యగూడెంలోని తండా దగ్గర ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారు. భారీ వరద ప్రవాహానికి ఒక్కసారిగా మధ్యలో చిక్కుకున్నారు. కారు డోరు తెరిచి అక్కడి నుంచి బయటపడదామనుకునే లోపే పూర్తిగా వేగంగా వచ్చిన ప్రవాహానికి ఏకంగా కారుతో సహా కొట్టుకుపోయారు. అశ్విని మృతదేహం సమీపంలోని ఓ పామాయిల్ తోటలో గుర్తించారు. 2 కిలోమీటర్ల మేర ఆమె మృతదేహం కొట్టుకుపోయినట్టుగా తెలుస్తుంది. అక్కడ పామాయిల్ తోటలో ఉళ్ళ కంచెలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అయితే మోతీలాల్ ఆచూకీ ఇంకా దొరకలేదు. అక్కడ ఆ నదీ ప్రవాహం, వాగు ప్రవాహం వెళ్తున్నప్పుడు అడ్డుగా వాళ్ళు వెళ్తున్న రోడ్డుకి రైలింగ్ కూడా ఉంది. కానీ రైలింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. నదీ ప్రవాహానికి, ఉధృతమైనటువంటి వేగమైనటువంటి ప్రవాహానికి రైలింగ్ కూడా ధ్వంసమైంది. రైలింగ్ను దాటి కూడా కారు వెళ్ళిపోయింది. అక్కడ రాత్రిపూట కావడంతో చీకట్లో ఏమీ తోచని పరిస్థితి. ఎటువైపు వెళ్ళాలి, ఏది సేఫ్ సైడు, ఏ సైడ్ వెళ్తే తాము సేఫ్గా బయటపడగలమనే అంశాన్ని కూడా అక్కడ వాళ్ళు గమనించలేకపోయారు. తీరా మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఉధృతంగా వచ్చినటువంటి ఆ ప్రవాహం, ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీపై. ఆకేరు నదీ ప్రవాహం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో మనం ఆ ప్రవాహాన్ని చూస్తే అర్థమవుతుంది. గుడి గోపురాన్ని తాకుతూ ఆ రోజు ఆ నదీ ప్రవాహం ఎంత ఉధృతంగా వెళ్ళిందో చూడొచ్చు. ఇప్పుడు ప్రవాహం తగ్గింది, నీరు తగ్గింది కాబట్టి ఇప్పుడు అక్కడ స్పష్టంగా మనము ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రవాహం తగ్గింది కాబట్టి కొట్టుకుపోయినప్పుడు ఉన్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా రైలింగ్ కొట్టుకుపోయింది, రోడ్డు గండిపడింది, కొట్టుకుపోయింది. సమీపంలో ఉన్నటువంటి రైతుల పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బోర్లు, మోటార్లు అన్నీ ధ్వంసమైన పరిస్థితి. ఇక అటువైపు ఉన్నటువంటి తండా కూడా పూర్తిగా ఖాళీ చేశారు ముందు జాగ్రత్తగా. ఆ తండాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి. కానీ ఇద్దరు మాత్రం గల్లంతైన పరిస్థితి. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా వాగు మధ్యలోకి వెళ్ళగానే ఉధృతమైన ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఇంకా మోతిలాల్ ఆచూకీ అయితే దొరకలేదు. సోదరుడి నిశ్చితార్థం కోసం ఆమె అశ్విని ఇంటికి వచ్చింది. తిరిగి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తుండగా ఆమె ఈ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయింది. తండ్రి కూతురు ఇద్దరు గల్లంతయ్యారు. విషాద ఘటన. చిక్కుకున్నాము, కాపాడమంటూ చివరిసారిగా బంధువులకు ఫోన్ చేశారు. బంధువులు స్పందించి పోలీసులకు చెప్పారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసేలోపే స్విచ్ ఆఫ్ అయింది. ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అశ్విని, ఆమె తండ్రి మోతిలాల్ ఇద్దరు కూడా గల్లంతయ్యారు. ఒకరినొకరు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. బహుశా ఆ టైంలో ప్రయత్నించుంటారు. కానీ ఆ ప్రవాహానికి బహుశా ఇద్దరు కూడా తండ్రి కూతురు విడిపోయి ఉంటారు. ఎక్కడికక్కడ ఆ ప్రవాహానికి చెరో దిక్కు కొట్టుకుపోయి ఉంటారు. నిజంగా ఇది చాలా విషాదం. ఇది చెప్తుంటేనే, వింటుంటేనే, అది ఊహించుకుంటుంటే ఎంతటి విషాదమో అర్థం చేసుకోవచ్చు. ఆ రాత్రి వాళ్ళ ప్రాణాలు ఏ రకంగా పోయాయో మనకి ఈ దృశ్యాలు కళ్ళ కట్టినట్లు కనబడుతున్నాయి. బంధువులు, పోలీసులు వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సైంటిస్ట్ అశ్విని, తండ్రి మోతిలాల్ ఇద్దరు కూడా గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లికి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు అశ్విని. సోదరుడి నిశ్చితార్థం కావడంతో సొంతూరు వచ్చారు. తిరిగి రాయ్పూర్ వెళ్తుండగా మృత్యువడిలోకి చేరింది అశ్విని ఘటన విషాదాంతంగా మూసింది. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు, డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నారు. అశ్విని మృతదేహాన్ని సమీపంలోని ఓ పామాయిల్ తోటలో కనుగొన్నారు. ఆమె మృతదేహాన్ని స్థానికులు, పోలీసులు తీసుకొస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంకా తండ్రి మోతిలాల్ ఆచూకీ ఇప్పటివరకు దొరకలేదు. ఆమె మృతదేహం అయితే దొరికింది. సమీపంలో 2 కిలోమీటర్ల మేర ఆ వరద ఈడ్చుకెళ్ళింది. వరద ప్రవాహంలో 2 కిలోమీటర్ల మేర ముందుకు కొట్టుకుపోయింది. అక్కడ గుర్తించారు. సమీపంలో పొలాల్లో ఉన్నటువంటి ఓ రైతు గుర్తించి ఇక్కడ ఒక అమ్మాయి శవం ఉన్నట్టుగా అప్పటికే పోలీసులకు సమాచారం అంది. అక్కడే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ రైతు సమాచారంతో అమ్మాయి శవాన్ని గుర్తించగలిగారు. అంతటి దారుణ వరద, ఆ టైంలో రాత్రిపూట అంతటి బీభత్సమైన వరద, ప్రళయం
ప్రళయంలాగా ముంచుకొచ్చింది, ఇద్దరి ప్రాణాలను కబలించింది. ప్రళయంలాగా ముంచుకొచ్చి ఇద్దరి ప్రాణాలు కబలించింది. రాత్రిపూట ఏమీ తోచని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితి. బంధువులకు ఫోన్ చేశారు, కానీ ఎవరు ఏం చేయలేని పరిస్థితి. బంధువులు, కుటుంబ సభ్యులు ఎక్కడో, పోలీసులు ఎక్కడో. రాత్రిపూట వాన, వరద, ఊర్లో, ఊరవతల వాగు, ఊరవతల గ్రామాల్లో చీకటి, వాగులో చిక్కుకున్నారు. అంతటి